Hello guys, today is day 37 of posting consistently for 50 days. మొన్న 2 ఆఫ్లో ఒక ఆఫ్కి ఈరోజు హైకింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. యుద్ధానికి అయితే వెళ్ళలేదు నేను. సో డారెన్ మా బార్ టెండర్ అండ్ ఆయన పప్పిని తీసుకొచ్చారనమాట మాతో పాటు హైకింగ్కి. ఇక్కడ చిన్నపిల్లల్ని పప్పిని ఎవరినైనా తీసుకెళ్ళచ్చు హైకింగ్కి అండ్ సేఫ్టీగానే ఉంటాయి కాబట్టి. అలా మేమందరం ఒక బ్యాచ్ అలా వెళ్ళామన్నమాట సరదాగా. బాగానే అయింది హైకింగ్ అంట. మధ్యలోని అక్కడక్కడ బ్రేక్స్ తీసుకున్నారు వాళ్ళైతే. రోజు జిమ్లో కార్డియో చేయడం వల్ల అయితే మనకి హైకింగ్ పెద్దగా ఏం అనిపించలేదు. బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయా. అక్కడక్కడ ఆయాసం వచ్చినా పర్లేదు కానీ మోస్ట్లీ చెమటలు అయితే బాగానే పట్టినాయి. ఒక 700 క్యాలరీస్ అలా బర్న్ చేశానండి హైకింగ్ మొత్తం. వర్కౌట్ చేసిన ఆల్మోస్ట్ అంతే బర్న్ చేస్తాను నేను. సో ఈ ట్రైల్ అయితే నేను ఒక 5 times వెళ్ళాను. ఇది 5th టైం అనమాట. అండ్ దీన్నే నేను చాలాసార్లు వీడియోలో కూడా పెట్టాను పోస్ట్ చేసి. సో ఆ వీడియోని ఎవరైనా చూసినట్టుంటే ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ చూపించలేదు. ఇంకా ఫుల్గా చూద్దాం ఈ హైకింగ్ ఎలా ఉంటుందంటే ఆ వీడియోస్ చూడండి. అలా 1 hour హైకింగ్ చేసిన తర్వాత అయితే అలా లేక్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మేమైతే ఇలా కూర్చొని చిల్ అవుతూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాం సరదాగా. అలా నేనైతే వ్లాగ్స్కి వీడియోస్ తీద్దామని చెప్పి అలా తీశాను. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఎవరికి వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే హైకింగ్ చేయాలనుకుంటే చెయ్యండి. లైక్ రిషికేష్ ఎక్కడైనా సరే చేయండి. చిన్నపిల్లడు చూడండి భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మేము కూర్చొని చూస్తున్న వ్యూ అయితే ఇదండి. మధ్యలో లేక్, వెనకతల ట్రీస్, ఆ తర్వాత మౌంటైన్స్. ఇదంతా ఒక మౌంటైన్ మీద ఉంది లేక్ కూడా. సో ఇంకా అదంతా అయిపోయాక ఇంకా డాగ్ ఫుల్గా వెట్ అయిపోయి దులుపుదాం అని చెప్పి ట్రై చేసాను కానీ దులపలేదు. డైరన్ అండ్ ఆయన పప్పి వచ్చేసి పైకి ఇంకా కొండ పైకి ఎక్కుదాం అని చెప్పి వెళ్ళారు. మేమైతే కిందకి రిటర్న్ అయిపోయాము. మనం అయితే పార్కింగ్ స్పాట్కి అలాగ వస్తూ మన కార్ అయితే ఉందండి. ఆ వైజాగ్ నెంబర్ ప్లేస్ చూసినప్పుడల్లా ఎప్పుడు నేను నా ప్లేస్కి వెళ్ళి మళ్ళీ నా అన్ని సాధిస్తాను అనిపిస్తుంది. ఒక రోజు వస్తుంది. అంతవరకు ఉంటా. పీస్.